హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ ప్రశ్నలండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, నత్రజనిలోని లోపించిన నేలలు పెరిగే కీటకాహార మొక్క అనేది ఏది? ఆప్షన్ ఏ డ్రాసిరా యూట్రిక్లేరియా, ఆప్షన్ బి నెపంథిస్ డయోనియా, ఆప్షన్ సి యూట్రిక్లేరియా నెపంథిస్, ఆప్షన్ డి సిల్లా డయాంథస్. ఆన్సర్ ఆప్షన్ డి సిల్లా డయాంథస్. నత్రజనిలోని లోపించిన నేలలు పెరిగే కీటకాల మొక్క అనేది సిల్లా అండ్ డయాంథస్ అండి. నెక్స్ట్, పత్రాల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరిపి పిల్ల మొక్కలను ఏర్పరిచే మొక్క ఏది? కింద ఆప్షన్లో ఉండడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ నెపంథిస్, ఆప్షన్ బి చెరుకు, ఆప్షన్ సి మందార, ఆప్షన్ డి బ్రయోఫిల్లం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి బ్రయోఫిల్లం. పత్రాల ద్వారా శాఖీయ ఉత్పత్తిని జరిపి పిల్ల మొక్కలను ఏర్పరిచే మొక్క బ్రయోఫిల్లర్ అండి. నెక్స్ట్, అతిపెద్ద చిన్న పత్రం గల మొక్కలు వరుసగా ఆప్షన్ ఏ లెమ్నా ఉల్ఫియా, ఆప్షన్ బి ఉల్ఫియా రఫ్లీషియా, ఆప్షన్ సి విక్టోరియా అమెజోనికా అండ్ ఉల్ఫియా, ఆప్షన్ డి విక్టోరియా అమెజోనికా లెమ్నా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి విక్టోరియా అమెజోనికా మరియు లెమ్నా. నెక్స్ట్, అతి చిన్న పెద్ద పుష్పాల గల మొక్కలు వరుసగా ఆప్షన్ ఏ లెమ్నా రఫ్లీషియా, ఆప్షన్ బి ఉల్ఫియా విక్టోరియా, ఆప్షన్ సి లెమ్నా విక్టోరియా, ఆప్షన్ డి ఉల్ఫియా మరియు రఫ్లీషియా. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా తప్పకుండా. ఆన్సర్ ఆప్షన్ డి ఉల్ఫియా మరియు రఫ్లీషియా. అతి చిన్న పెద్ద పుష్పాలు గల మొక్కలు వరుసగా అంటే ఉల్ఫియా రఫ్లీషియా అండి. నెక్స్ట్, అతి పెద్ద శాఖీయ మొగ్గ అతి పెద్ద పుష్ప విన్యాసాలు వరుసగా ఆప్షన్ ఏ క్యాలీఫ్లవర్ రఫ్లీషియా, ఆప్షన్ బి క్యాబేజీ రఫ్లీషియా, ఆప్షన్ సి క్యాబేజీ అమర్ఫోఫాలస్, ఆప్షన్ డి క్యాలీఫ్లవర్ క్యాబేజీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి క్యాబేజీ మరియు అమర్ఫోఫాలిస్. అతి పెద్ద శాఖీయ మొగ్గ అతి పెద్ద పుష్ప విన్యాసాలు వరుసగానంటే క్యాబేజీ అమర్ఫోఫాలస్ అండి. నెక్స్ట్, కుంకుమ పువ్వు అంటే క్రోకస్ సటైవస్లో ఆర్థికంగా ఉపయోగపడే భాగం ఏది? ఆప్షన్ ఏ పూమొగ్గలు, ఆప్షన్ బి రక్షక పత్రాలు, ఆప్షన్ సి కీలాగ్రం, ఆప్షన్ డి అండాశయం. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అమ్మా. దీనివల్ల మీకు యూజ్ ఉంటుంది తప్పించి అపకారం ఉండదు. దీనివల్ల మీకు ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి కీలాగ్రం. కుంకుమ పువ్వులో ఆర్థికంగా ఉపయోగపడే భాగం కీలాగ్రం అండి. నెక్స్ట్, బీర్లో ఆల్కహాల్ శాతం ఎంత? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. 50 to 60%, ఆప్షన్ బి 12 to 15%, ఆప్షన్ సి 3 to 6%, ఆప్షన్ డి 30 to 35%. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 3 to 6%. బీర్లో ఆల్కహాల్ శాతం 3 to 6% ఉంటుందమ్మా. ఇంకా మనం నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే, ఒక మొక్కను అడ్డంగా కోసినప్పుడు దానిలో 50 వార్షిక లేదా వృద్ధి వలయాలు ఉన్న ఆ మొక్క వయసు ఎంత? ఆప్షన్ ఏ 50 సంవత్సరాలు, ఆప్షన్ బి 100 సంవత్సరాలు, ఆప్షన్ సి 25 సంవత్సరాలు, ఆప్షన్ డి 75 సంవత్సరాలు. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 25 సంవత్సరాలు. ఇంకా మనం నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే, వార్షిక వలయాల అధ్యయనం కిందన ఆప్షన్లు ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ డెండ్రాక్రోనాలజీ, ఆప్షన్ బి అగ్రోస్టాలజీ, ఆప్షన్ సి అంథాలజీ, ఆప్షన్ డి డెండ్రాలజీ. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ
డెండ్రాకోనాలజీ. వార్షిక వలయాల అధ్యయనం డెండ్రాక్రోనాలజీ అండి. నెక్స్ట్, ప్రపంచంలో అతి ఎక్కువగా స్మగ్లింగ్కు గురయ్యే సంగీత పరికరాల తయారీకి తోడ్పడే చిత్తూరు, కడప, బళ్ళారి ప్రాంతాల్లో పెరిగే కలప ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ టేకు, ఆప్షన్ బి ఎర్రచందనం, ఆప్షన్ సి చందనం, ఆప్షన్ డి రోజ్వుడ్. ప్రపంచంలో అతి ఎక్కువగా స్మగ్లింగ్కు గురయ్యే సంగీత పరికరాల తయారీకి తోడ్పడే చిత్తూరు, కడప, బళ్ళారి ప్రాంతాల్లో పెరిగే కలప ఏమిటని అడుగుతున్నాడండి. ఆన్సర్ ఆప్షన్ బి ఎర్రచందనం. చిత్తూరు, కడప, బళ్ళారి ప్రాంతాల్లో పెరిగే కలప ఎర్రచందనం అండి. నెక్స్ట్, అత్యధిక ఉష్ణోగ్రత అల్ప లవణీయతను తట్టుకునే లక్షణం. ఆప్షన్ ఏ స్టినోథర్మల్ యూరిహైలైన్, ఆప్షన్ బి యూరిథర్మల్ యూరిహైలైన్, ఆప్షన్ సి యూరిథర్మల్ స్టినోథర్మల్, ఆప్షన్ డి స్టినోథర్మల్ స్టినోహైలైన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి యూరిథర్మల్ మరియు స్టినోథర్మల్. అత్యధిక ఉష్ణోగ్రత అల్ప లవణీయతలను తట్టుకునే లక్షణం యూరిథర్మల్ స్టినోథర్మల్ అండి. నెక్స్ట్, క్రికెట్ బ్యాట్స్, హాకీ స్టిక్స్ తయారీకి ఉపయోగపడే కలప వరుసగా. ఆప్షన్ ఏ మడకలప సాలిక్స్, ఆప్షన్ బి సాలిక్స్ మోరస్, ఆప్షన్ సి మోరస్ విల్లో, ఆప్షన్ డి డాల్బర్జియా మరియు మోరస్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సాలిక్స్ మరియు మోరస్ అండి. క్రికెట్ బ్యాట్లు, హాకీ స్టిక్స్ తయారీ ఉపయోగపడే కలప సాలిక్స్ అండ్ మోరస్ అండి. నెక్స్ట్, బంగాళదుంప ఒక వేర, కనుపువ, కాండమా లేక పత్రమార్ప? ఆన్సర్ తెలిస్తే మీకు కామెంట్ చేయండి అమ్మా. బంగాళదుంపని సోలనం ట్యూబరోసం అంటారండి. ఆన్సర్ ఆప్షన్ సి బంగాళదుంప ఒక కాండం అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎడారి మొక్కలలో ఓపెన్షియా కాక్టస్ పత్రాలు ఏ ప్రక్రియను నివారించడానికి కంటకాలుగా మారును? ఆప్షన్ ఏ బాష్పోత్సకం, ఆప్షన్ బి బిందుస్రావం, ఆప్షన్ సి ద్రవోద్గతం, ఆప్షన్ డి ద్రవాభిసరణ. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ బాష్పోత్సకం. ఎడారి మొక్కలలో పత్రాలు బాష్పోత్సకం ప్రక్రియను నివారించడానికి కంటకాలుగా మారుతాయండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్టయితే, బిందుస్రావం పత్రం చివరకు ఉండే ఏ రంధ్రం ద్వారా ప్రాతకాలమును జరుగును? ఆప్షన్ ఏ పత్రరంధ్రాలు, ఆప్షన్ బి వాయురంధ్రాలు, ఆప్షన్ సి జలరంధ్రాలు, ఆప్షన్ డి అవభాసిని. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా తప్పకుండా. ఆన్సర్ ఆప్షన్ సి జలరంధ్రాలు. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, దారువు పోషక కణజాలమును కలిపి ఏమంటారు? ఆప్షన్ ఏ వల్కలం, ఆప్షన్ బి నాళికాపుంజలం, ఆప్షన్ సి దవ్వ, ఆప్షన్ డి పరిచక్రం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి నాళికాపుంజలం. దారువు మరియు పోషక కణజాలాలను కలిపి నాళికాపుంజలం అని అంటారండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విభాజ్య కణజాలం అధికారంగా కనబడే ప్రాంతాలు. ఆప్షన్ ఏ కాండం కొన, ఆప్షన్ బి వేరు కొన, ఆప్షన్ సి మొగ్గ, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే కాండం కొన, వేరు కొన, మొగ్గ ఈ మూడు కూడా విభాజ్య కణాల అధికారంగా కనబడే ప్రాంతాలండి. నెక్స్ట్, ఫలాలను వేగవంతంగా పక్వం చెందించడానికి తోడ్పడే కృత్రిమ రసాయనం ఏది? ఆప్షన్ ఏ కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ బి కాల్షియం కార్బైడ్, ఆప్షన్ సి జిబ్బా రెల్లిన్స్, ఆప్షన్ డి అబ్సైసిస్ ఆమ్లం. ఫలాలను వేగవంతంగా పక్వం చెందడానికి తోడ్పడే కృత్రిమ రసాయనాలు అంటే
ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాల్షియం కార్బైడ్ అండి. పక్వత అంటే మగ్గబెట్టడం అండి. నెక్స్ట్, సమవిభజనలో ఖండే పరికర ఏర్పాటును అడ్డుకునే కాల్చిసిన్ అనే రసాయనం ఏ మొక్క నుండి ఉత్పత్తి అవును? ఆప్షన్ ఏ కాల్సికం అటామ్నల్, ఆప్షన్ బి హిమటోక్లైలాన్, ఆప్షన్ సి ఇండిగోఫిరా, ఆప్షన్ డి మ్యాలస్ డెమిస్టికా. ఆన్సర్ ఆప్షన్ ఏ కాల్చికం అటన్మెటల్. సమవిభజనలో ఖండే పరికర ఏర్పాటును అడ్డుకునే కాల్చిసిన్ అనే రసాయనం కాల్చికం అటన్మెల్ నుండి ఉత్పత్తి అవునండి, ఆటమ్నల్. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, బట్టలకు నీలు రంగుగా ఉపయోగపడే లభించే మొక్క ఏది? ఆప్షన్ ఏ కాల్చికం ఆటమ్నల్, ఆప్షన్ బి హిమటోక్లైలాన్, ఆప్షన్ సి ఇండిగోఫిరా, ఆప్షన్ డి మ్యాలస్ డొమెస్టికా. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి ఇండిగోఫిరా. బట్టలకు నీలు రంగుగా ఉపయోగపడే లభించే మొక్క ఇండిగోఫిరా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.